నిందితుల నుంచి 3 కోట్ల విలువైన ఆల్ఫాజోలంలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కెమికల్ ఇండస్ట్రీ పేరుతో అనుమతి తీసుకొని ఆల్ఫాజోలంలను తయారు చేసి రవాణా చేస్తున్నారని సిపి సాయి చైతన్య చెప్పారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులను సిపి అభినందించారు. అందరికి నమస్కారం. 1 వీక్ బ్యాక్ మనం బోధన్ రూరల్లో ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. క్రైమ్ నెంబర్ 148/2025. దాంట్లో 4 అరెస్ట్ చేశాం. ఆ కేసులో యొక్క పురోగతి గురించి దీంట్లో మాట్లాడాలని వాళ్ళ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఆ కేసు పురోగతిలో మేము చేసిన ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, ఈ అమర్ సింగ్ అనే అతను సతారా అతను సూర్యప్రభ ఫార్మా కెమికల్ అనే ఒక కంపెనీ రన్ చేస్తూ ఉన్నాడు. బాబురావు బసవరాజ్ కడారే అలియాస్ ప్రసాద్ కడారే అనే అతను బయో స్టిమ్యులెంట్ కంపెనీని రన్ చేస్తున్నాడు. లక్ష్మణ్ గౌడ్ ఇక్కడ అయితే మన సాలూరా ఇతను వాళ్ళ దగ్గర అల్పదూలం కొంటా ఉన్నాడు. విశ్వనాథ్ అనే అతను ఈ రాశి ట్రేడర్స్ ఫార్మా కంపెనీ రన్ చేస్తూ అతని యొక్క పని ఏంటంటే ఇట్లాంటి ఫార్మా ప్రోడక్ట్స్ అమ్మడం కొనడానికి పర్మిషన్ తీసుకున్నాడు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆ రోజు డిస్కస్ చేసుకున్నట్టు వీళ్ళందరూ కలిసి ఈ పర్మిషన్ ఉన్న ప్రికర్సర్ కెమికల్స్తో ఇల్లీగల్గా అల్ప్రోజోలం చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మనకు 2.5 కిలోల అల్ప్రోజోలం దొరికింది మనకి సాలూరాలో. దాని గురించి మన ఇన్స్పెక్టర్ మన ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క సూపర్విజన్లో ఇన్స్పెక్టర్ బోధన్ రూరల్ విజయ్ గారు, తర్వాత ఎస్ఐలు మచిందర్, వంశీ ఎడపల్లి ఎస్ఐ అండ్ బోధన్ రూరల్ ఎస్ఐ, తర్వాత మన పీసీలు. అందరికి నమస్కారం. 1 వీక్ బ్యాక్ మనం బోధన్